హలో హాయ్ గ్రూప్ 2 మెయిన్స్ రాసే అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. ఒకసారి స్క్రీనింగ్ చూడండి. గ్రూప్ 2 మెయిన్స్ తుది పోరుకు సిద్ధపడదాం అన్నాను. అంటే సిద్ధపడదాం అని అనడం వలన నేను కూడా మీలో భాగస్వామిని కాబోతున్నాను, అయ్యాను కూడా. మిత్రులారా, 45 రోజుల పాటు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్ అండ్ ఇతర పాలిటీ అండ్ సమ్ అదర్ ఏపీ హిస్టరీలు కూడా కొత్త బిట్ల కోసం, ఈ అప్డేట్స్ కోసం మనం విపరీతంగా పనిచేయడం వలన కాస్త చిన్న నలతకు గురయ్యాం. చిన్న గుండె పట్టేయడం, తల విసిరేయడం లాంటివి జరిగాయి. అది కేవలం నిద్ర లేకపోవడం వలన అట్లా అయింది. సో చివరికి అనుకున్న ఫలితాన్ని అత్యంత కష్టమైన పరిస్థితుల్లో జనవరి 7 వరకు ఉన్నటువంటి అన్ని అప్డేట్స్ను రెడీ అయిపోయాం. మేము నిన్నటి నుంచి తుది అప్డేట్స్ చేయడంలో సిద్ధపడ్డాం. వీటి కోసమే నేను చివరిలో చెప్తాను. మళ్ళీ ఈ అప్డేట్స్ ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ ఇవి నేను చెప్తాను. ఫస్ట్ ఇందులోకి వచ్చేద్దాం, మళ్ళీ దాని సంగతి చూద్దాం. మిత్రులారా, ఈ వీడియో నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఏం చేస్తే మనం జాబ్ వస్తుందో చెప్తాను. ఫస్ట్ అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఊరికే సొల్లు చదువుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకోపోకండి. సిన్సియర్గా నేను మీతో మాట్లాడతాను. ఇది ఒకటి. రెండో విషయం ఏం చెప్తాను అంటే, ఏ పాయింట్స్ ఎట్లా గ్రహించాలో నేను ఇప్పుడు కాసేపు మాట్లాడతా. ఆ తర్వాత మీరు శ్రీ మేఘనా థింక్ ట్యాంక్లో ఏం చేస్తే మీరు DT పోస్ట్ కొడతారో, ఆ కొట్టడానికి ఏం ప్రయత్నాలు నేను మీతో మాట్లాడతాను. సో డోంట్ వరీ. రైట్ నౌ కమ్ టు ది పాయింట్. తుది పోరుకు సిద్ధపడదామని అంటే, ఈ తుది పోరుకు ఈ మాట చాలామందిని భయాన్ని కలిగిస్తుంది. ఎందుకో తెలుసా? చాలా ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నప్పుడు భయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకని ఫస్ట్ నేను చెప్పే సిన్సియర్ అడ్వైస్, ఎక్స్పెక్టేషన్స్ వదిలేద్దాం. మీ ఐడియాస్ ఎక్స్పెక్టేషన్స్ పరంగా విత్డ్రా చేసుకోండి. అప్పుడు మీ మెదడు తేలికవుతుంది, బరువు దిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. నిజమే, భయం ఉంటుంది. సంవత్సరాల తరబడి చదివాం, ఈసారి ఏమైనా అనే భయం ఉంటుంది, ఉండాలి కూడా. ఇట్స్ వెరీ క్వైట్ న్యాచురల్. కాబట్టి ఈ భయాన్ని పక్కన పెట్టి, ఈ ఆందోళన పక్కన పెట్టి, అసలు ఫలితాన్నే పక్కన పెడదాం. ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తున్నా. మిత్రులారా, ఒక్కొక్క సబ్జెక్టులో కాసేపు మాట్లాడుతూ వస్తా చూడండి. జనరల్గా మనం ఏపీ హిస్టరీలో 70+ మార్క్స్ మీకు రావాలంటే మీరు కూడా అదే రీతిలో ప్రయత్నం చేయాలి. మీరేం తక్కువ మార్కులు కోరుకోవడం లేదు, 70+ రావాలి అంటే. ఉదాహరణకు మొదటి ప్రతాపరుద్రుడు తీసుకోండి. నాకేది అలా తీసుకున్నప్పుడు జనరల్గా ఒక చిన్న సింపుల్తో మొదలెడతా. మీరెందరూ ఓరుగల్లు చూసింటారు, కనీసం వినింటారు, కనీసం చదివింటారు, చూసింటారు. అది కూడా కరెక్టే, పుస్తకాల్లో అయినా చూశారుగా. ఈ ఓరుగల్లుకి 2 పేర్లు మీరు ఉన్నాయి, ఆంధ్రనగరి, ఏకశిలా నగరం. మళ్ళీ సుల్తాన్పూర్ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆంధ్రనగరి అని క్రీడాభిరామంలో పేర్కొన్నారు అన్నారు. మరి ఏకశిలా నగరం అని చెప్పి ఓరుగల్ని ఎక్కడ పేర్కొన్నారు? అది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఇది నువ్వు తెలుసుకోగలిసిన అవసరం. మరి ఓరుగల్ని 2వ ప్రోలరాజు ప్రారంభించి పూర్తి చేశాడా, లేకపోతే మధ్యలో ఆపాడా? మొదటి ప్రతాపరుద్రుడు దాన్ని పూర్తి చేశాడా? నీకెట్లా తెలుసు గోపాలరెడ్డి? ఏ శాస్త్రంలో చెప్పబడి ఉన్నది? అది లక్ష్మీశ్వర శాసనమా, త్రిపురాంతిక శాసనమా, ద్రాక్షరామ శాసనమా, హనుమకొండ శాసనమా, క్రవ్వక శాసనమా, కండవల్లి శాసనమా? ఏ శాసనం? ఏ శాసనంలో అలా చెప్పబడి ఉన్నది? ఇది నీకు ఐడియా రావాలా? ఆ రకమైన ఐడియా వస్తే నువ్వు సక్సెస్ అయినట్టు. అంతే తప్ప మొదటి ప్రతాపరుద్రుడు అనుకొని మళ్ళీ మనకు రకరకాలైనటువంటి పాయింట్లు చదువుకుంటూ, అంటే అతను సైనిక విజయాలను ఎక్కడ చెలుపు చేస్తుంది, తన సోదరుడికి రాజ్యాన్ని అప్పచెప్పడం, లేదా జైతికి చేతిలో మరణించడం. సో వాట్? ఇదందరికీ తెలుసు. దీన్ని మించి నీకేమి తెలుసు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న. అది నువ్వు తుది పోరుకు సిద్ధపడ్డము అంటే ఇదిరా అబ్బాయి. నువ్వు తుది పోరుకు సిద్ధపడ్డామంటే ఇది. నో మోర్ ఛాన్స్, హ్యావ్ నో టైం. ఉన్న టైంని కన్స్ట్రక్టివ్గా చదవాలంటే ఈ రకంగా నువ్వు చదవాల్సి వస్తున్నది. అట్లాగే నేను చెప్తున్న ఎకానమీ అప్డేట్స్ ఏంటి? టాపిక్ పేరు అందరికీ తెలుస్తుంది, ఏమి చదివావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు మీరు పారిశ్రామిక కారిడార్లు ఏపీ ఎకానమీ చూశారు కదా. మొత్తం ఎట్లా వస్తుందో పుస్తకం అంతా కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏం రాయబడిందని.
మీరు పారిశ్రామిక కారిడార్లు చూశారు కదా, మంచి సబ్జెక్టు. అందులో నేను చెప్తున్న చూడండి, ఇలా చదవగలిగి ఉండాలా మీరు. ఆ చదవగలిగితేనే మీరు సక్సెస్ అవుతారు. చూసారా? సో మీరు ఫస్ట్ గమనించాల్సింది విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అందులో 2035 నాటికి ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక అభివృద్ధిపై ప్రభావం ఎలా ఉంది, ఇది చదవగలగాల. దీనిపైన క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. మిత్రులారా, నేను ఇంకా పైన ఇచ్చాను చూసారా ప్లాన్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటాలతో సహా, అది బిట్టు. అంటే ఆంధ్రప్రదేశ్ షేర్ ఎంత ఉంది, ఆసియా అభివృద్ధి బ్యాంక్ షేర్ ఎంత ఉంది, ఇందులో పాలసీ లోన్కి ఎంత ఉంది, ప్రాజెక్ట్ లోన్కి ఎంత ఉంది, క్లియర్ కట్ వీ హ్యావ్ టు know. So we should know what about policy loan, what about project loan. ఇది నీకు తెలిస్తే ఏపీ ఎకానమీ తెలిసినట్టు. ఇది నీ బుర్ర ఎలా ఉండాలా, అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉండాలా. సో అందుకనే నేను చెప్తున్నా. అలాగే మీకు పన్నేతర ఆదాయం అని కూడా ఇచ్చాడు కదా, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ, ఇవన్నీ కూడా సిలబస్లో పెట్టాడు కదా. అది ఎలా చదవాలా, ఇలా చదవాలి. చూడండి, పన్నేతర రాబడి అనగానే మీరు ఫస్ట్ సోషల్ ఎకనామిక్స్ ఆ సర్వే తీసుకోండి, లేదా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. సో ఇందులో చూడండి, మీకు ఇలా రావాలా, నేను ఇక్కడ రాశాను చూసారా, మా పన్నేతర రాబడి అత్యధికంగా వచ్చిన క్రమం, ఆ క్రమం తెలియాలి. ఏమనుంది క్రమం అక్కడ మిత్రులారా? ఇతరులు ఈజ్ గ్రేటర్ దాన్ గనులు మరియు ఖనిజాలు ఈజ్ గ్రేటర్ దాన్ పోలీస్ ఈజ్ గ్రేటర్ దాన్ మెడికల్ అండ్ హెల్త్. అది బిట్టు. ఇంకా అదే అందట్టు ఇలా మీరు చదువుకోగలిగితే సక్సెస్ దానంతకు అదే వస్తుంది మిత్రులారా. అలాగే ఇండియన్ ఎకానమీలో ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఆహార ద్రవ్యోల్బణం అన్నారు. ఇది ఇండియన్ ఎకానమీ జనవరి 7 వరకు ఉన్నటువంటి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరం. ఎక్కడన్నా చూడండి మీరు. ఈ 6500 పేజీలు ఫిల్టర్, బిలీవ్ మీ ఆర్ నాట్, ఫిల్టర్ అయి వచ్చినది. సో మీకు నేను ఇందులో మాట్లాడితే ఏమన్నాను, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మీకు వచ్చినప్పుడు ఎక్కడ చదువుతారు మీరు? ఇందులో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఉంది, ఏం చదివితే మీకు ఇందులో ఎక్కడికి వస్తారో, ఎక్కడెక్కడ మీరు చూడండి. ఆహార ద్రవ్యోల్బణం అని ఉంది కదా, మీరు ఎక్కడ చదవాలా? 2 అంకెలు ఫస్ట్ 2 డిజిట్స్ క్రాస్ చూడండి. 14 నెలల్లో తొలిసారిగా 2 అంకెలకు అది రావాలి నీకు. అది ఎప్పుడు వచ్చింది? 2024 అక్టోబర్లో వచ్చింది. అది కూడా ఎట్లా చెప్తున్నావు గోపాల్ రెడ్డి? కంబైన్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్, బేస్డ్ ఆన్ కంబైన్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఎట్లా వచ్చింది, అది రావాలి. అది వచ్చినట్టు భారత ప్రభుత్వం ఏం చేసినప్పుడు భారత్ అట్టా తీసుకొచ్చింది, భారత్ దల్ తీసుకొచ్చింది, భారత్ రైస్ తీసుకొచ్చింది. ఈ భారత్ రైస్ పైనే నీకు బిట్లు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అలా తెలియాలి నీకు, ఎక్కడెక్కడ దొరుకుతుందో సోర్స్ తెలియాలి. ఇట్లా నువ్వు చదువుకోగలగాలి మిత్రులారా. ఇప్పుడు నువ్వు సక్సెస్లోకి వస్తా. అది తుదిపోరుకు సిద్ధపడ్డము అంటే అంతే తప్ప బేసిక్స్ రివిజన్ చేసుకుంటూ నేను రివిజన్ చేస్తున్నాను అనుకోవడం తప్పు మిత్రులారా. అది తప్పు. మీరు బేసిక్సే రివిజన్ చేస్తున్నారు, బేసిక్స్ కాదు, దాన్ని దాటి రండి, దయచేసి రండి. సో కాబట్టి కొంత మీరు ప్రయత్నం చేయాలా. ఇన్ని వేల మందికి మేము సమాధానాలు చెప్తూ కూడా ఎంత ఓపికగా మేము రన్ అవుతున్నాం మీరు చూస్తున్నారా 3 సంవత్సరాల తర్వాత. అందుకనే నేను ఈ 4 రోజులు కనీసం వీడియో పెట్టే ఛాన్సే లేకపోయింది. అంత అలసటగా అయిపోయాను. 45 రోజుల పాటు ఫుడ్ తగ్గించాల్సి వచ్చింది, కాఫీ టీలు పెంచాల్సి వచ్చింది, నిద్రపోయే సమయం బాగా తగ్గిపోయింది. అందువల్ల ఈ సమస్య వచ్చింది మిత్రులారా. సో ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందువల్ల మీకు ఈ రకమైనటువంటి ప్రయత్నం మీరు చేయాలి. పాలిటీలో కూడా సబ్జెక్ట్ డౌట్ లేకుండా చేయాలి. అందుకే ఆ సబ్జెక్ట్ మీరు చూసారా, ఆ డౌట్ లేకుండా చేయాలంటే ఇలా ఉండాలి. ఆ పుస్తకం మీకు మొత్తం మన తెలంగాణ గ్రూప్ 2లో ఎన్ని బిట్లు వచ్చాయో చూశారు కదా, 50కి 40 బిట్లకు పైగా. గ్రూప్ 3లో 46. ఎక్కడైనా సాధ్యమా? అది డౌట్లు అందరికీ చాలా డౌట్లు ఉన్నాయి. అందుకే మీరు ఎగ్జామ్లో మిస్ అవుతున్నారు. మీరు చాలా వీడియోస్లో బేసిక్స్ రివిజన్ చేస్తున్నారు. ఆ బేసిక్స్ ఏమో మీరు అవి చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ మళ్ళీ అవి చదువుతూ ఐఎమ్ నాట్ interested. What my interest is here to discuss the subject in in-depth manner, or examination point of view, or current trend. That is the most important element. అది నీకుందా లేదా అన్నది ఇంపార్టెంట్. అది మనము తుది పోరుకు సిద్ధపడ్డామంటే అది మిత్రులారా, ఇది నువ్వు తెలుసుకోవాలా. ఇది తెలుసుకుంటేనే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇందాక నేను ఎకానమీలో చెప్పినప్పుడు కూడా మీరు ఇలా రాగలగాల, మొత్తం అంత అప్ టు డేట్లో ఉండాలా. మిత్రులారా, నేను మీతో మరొకసారి చెప్తున్నా, ఇదే కదా ఆంధ్రుల సాంఘిక చరిత్ర నేను చెప్పినటువంటి అంశం. ఇందులో నేను మొదటి ప్రతాపరుద్రుడి గురించి నేను ఇందాక చెప్పాను కదా, ఎలా ఉండాలా, ఏం చదవాలా, ఏం చదివితే మీరు సక్సెస్ అవుతారని మీకు ఇందాక చెప్పాను. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అవ్వాలంటే అప్పుడు మీరు సక్సెస్కి ఒక
ప్రాధాన్యత వచ్చినట్టు ఉంటుంది. చూడండి, మొదటి ప్రతాపరుద్రుడు ఎంత నీట్గా మీకు వివరించబడిందో. కనపడదేమో కానీ చెప్తున్నా. ఇందాక చెప్పానే శాసనాలు ఏమని, అనుకొండ శాసనం, లక్ష్మీశ్వర శాసనం, సో మీకు త్రిపురాంతక శాసనం, ద్రాక్షరామ శాసనం, క్రెవక శాసనం, బెక్కల్లు శాసనం, కండవల్లి శాసనం. దీస్ ఆల్ ఇన్స్క్రిప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ప్రతాపరుద్ర వన్ హు వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైటర్ డ్యూరింగ్ ద కాకతీయ ఏజ్ ఆర్ కాకతీయ పీరియడ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ మిడివల్ ఎపిక్ హిస్టరీ. ఇది నీకు తెలియాలా, ఇది నీకు తెలియాలి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చేసిన ప్రయత్నం చూడండి, ఇది నీకు చెప్తాం. 14 సోర్సెస్ నుంచి వచ్చి, డిజిటల్ పోర్టల్స్ నుంచి వచ్చి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని పరిగణలోకి తీసుకున్నాం, ఓ రకంగా అదుపులోకి తీసుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసిన గందరగోళం లేకుండా నీతోటి ఈ పుస్తకాలు కూటించగలను. అందుకని నేను ప్రయత్నం చేసి చెప్తున్నా సిన్సియర్గా, తుది పోరుకి సిద్ధపడడం అంటే ఈ రకంగా సిద్ధపడ్డాం. అదే రకంగా నేను బాగా ఇప్పుడు అతిశయోక్తి అనుకోద్దండి, మీరు చదివింది బేసిక్స్, కొందరు అడ్వాన్స్, అంతే తప్ప పూర్తి ఎగ్జామ్ టాపిక్ రావాలా. అట్లా రావాలంటేది ఫిబ్రవరి 23ని ఏం జరుగుతుందో నేను చేసి చూపిస్తా. చూడండి, చేసి చూపిస్తా. నీకోసం నువ్వు నిద్ర మేలుకొని చెప్పడం గ్రేట్ కాదయ్యా, పరుల కోసం నిరంతరం మేలుకోవడం గ్రేట్. ఆ పని నేను చేసి చూపించా. అర్థమవుతుందా? మీరు గమనించండి. కావాలనుకుంటే నేను ఎప్పుడు మ్యాక్సిమం అసహనానికి గురవను. 99.9 0.1% ఛాన్స్. ఎందుకు? ఎవరైనా తల విసిరేస్తుంటే, గుండె పట్టేస్తుంటే ఏమవుతారో అసహనానికి గురవకుండా. అట్లాంటి పరిస్థితుల్లో కూడా సమాధానం చెప్పగలుగుతూ ఉంటా. మీరు గమనించండి మిత్రులారా. అందుకనే మీరు 65 పేజెస్ పంపిస్తారు. వాడు 65 పేజెస్, అవి లేటెస్ట్ ఎకానమీ జోడించాను, అది పంపిస్తాను. అది అలా చూసి చదవండి అయ్యా మీరు. లేటెస్ట్ ఓల్డ్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, అది లేటెస్ట్ వస్తుంది మీకు. అలాగే యాప్ డౌన్లోడ్ చేసి రాయి, నీకు ఎట్లా తెలుస్తుంది మొత్తం. అందుకనే నువ్వు రోజుకి ఇప్పుడైనా కనీసం మనం సిలబస్ని 160 భాగాలు చేశారు, 20 యూనిట్లని. ఈ 160 భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ భాగాలని మైక్రో లెవెల్ అంటే మొత్తం సిలబస్ని 160 భాగాలు, అది మైక్రో లెవెల్. ఆ మైక్రో లెవెల్ పైన ఒక్కొక్క టాపిక్ పైన బిట్లు, ఆ టాపిక్ మొత్తం కవర్ అయ్యే విధంగా, అది పరీక్షల కోణంలో సొల్లు బిట్లు కాదు, సోది బిట్లు కాదు. అర్థమవుతుందండి. 80 స్టాండర్డ్ బుక్స్. కనీసం రోజు 40 నిమిషాలు మీరు దృష్టి పెడితే, 20 రోజుల పాటు 40 నిమిషాలు దృష్టి పెడితే మొత్తం సబ్జెక్ట్ మీ దగ్గరికి వస్తుంది. నువ్వు సబ్జెక్ట్ లేకుండా వెళ్ళడం అనేది నేరంతో సమానం. అందుకనే ఇది నేను చెప్తూ ఉన్నా. మిత్రులారు, ఇందాక నేను చెప్పాను, ఏది మెంటార్షిప్ 300 ఏమన్నా ఫీజు అయ్యా ఒక్కో సబ్జెక్ట్కి, అసలు సర్వర్ కాస్ట్కే కాదు. అర్థమవుతుందా? 40 భాగాలుగా రాసింటాను అందులో. ఇక ఎకానమీ రేపు మళ్ళీ అప్డేట్తో స్టార్ట్ చేస్తాను మెంటార్షిప్. ఎకానమీ అప్డేట్తో జనవరి 7 వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇదిగోరా నువ్వు ఇలా చదవాలరా, లేదా ఫుడ్ ఇన్ఫ్లేషన్లో ఇలా చదవాలరా, ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలంటే నువ్వు ఇలా చదవాలరా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ స్టేట్మెంట్ ఇలా చదవాలరా, ఒరే స్టార్ట్అప్ ఇలా చదవాలరా అని చెప్పేదేరా ఎకానమీ స్టార్టప్ అంటే, మెంటార్షిప్ అంటే. అర్థమవుతుందా? 5వ తారీఖు ఇది చదువు, 10వ తారీఖు అది చదవడం అనేది ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. అది మెంటార్షిప్ కూడా కాదు. అర్థమవుతుందా? సమంగా సరైన హోటల్ భోజనాన్ని కూడా చేయలేకపోతున్నాం కదండి 300కి. కుదురు అడుగుతూ ఉంటారు 300కి మెటీరియల్, టెస్ట్ సిరీస్ మొత్తం అన్నీ ఇచ్చేస్తున్నాను. మనం ఇది ఖచ్చితంగా తీరాలి. చేస్తే నీకు అర్థమవుతుంది ఇందులో మనం ఏం చేయాలా, తుది పోరుకి ఎలా సిద్ధపడాలా అన్నది. సిద్ధపడదామా? ఇక నేను నా ప్రయత్నాలన్నీ పూర్తి చేశాను కాబట్టి నేను ఇంకా మీకంతా అదనపు సమయాన్ని వెచ్చించి హామీ ఇవ్వనవన్నీ మ్యాక్సిమం పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఇంకొక 7-8 డేస్కి హామీ ఇచ్చినవన్నీ అయిపోతున్నాయి. హామీ ఇవ్వనవి కూడా సంక్రాంతి పండుగ అయిన తర్వాత స్టార్ట్ చేస్తా. ఏమేం చేస్తానో చూస్తాను. ఏపీ హిస్టరీలో మరింత స్పెషల్ డ్రైవ్ పెట్టబోతున్నా. ఎందుకంటే అనేక రకాలైనటువంటి మొత్తం అన్ని అభ్యర్థులకు అందుబాటులోకి తెస్తున్నాం కాబట్టి ఇంకా నాకు సమయం మిగులుతుంది కాబట్టి దాని సంగతి ఏంటో చూస్తాను. కాబట్టి మీరు ఇప్పుడైనా కనీసం సబ్జెక్టుని గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏది అవసరమో ఏ స్థాయికైనా మనం చదివేదానికి ప్రయత్నం చేయండి. సోది చదవబాకండి. ఆందోళన మొట్టమొదట వదిలేయండి. ప్రశాంతంగా ఉండండి. కొత్త సబ్జెక్టు చదవడానికి ప్రయత్నం చేయండి. లాట్ ఆఫ్ టైం వీ హ్యావ్, బోల్డ్ టైం ఉంది, ఇంకా టైం లేదని అసలు ఆ ప్రయత్నమే చేయకండి. ఎంత టైం కావాలయ్యా మీకు సరైన సబ్జెక్ట్ చదవాలంటే?
అండర్స్టాండ్ మై పెయిన్, ఇది నీకు రావాలా. ఓకేనా మిత్రులారా, ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.